అందరికీ నమస్కారం. గత 128 రోజులుగా జరుగుతున్నటువంటి చేనేత వస్త్రాల ఉత్పత్తి కేంద్రం సిరిపురం అంటూ జరుగుతున్న ప్రచారంలో మీరందరూ కూడా సహకరిస్తూ మీ బంధుమిత్రులకు మీ పరిచయస్తులకు షేర్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు మీరు సహకరించడం వలన సిరిపుర గ్రామానికి నేరుగా కస్టమర్స్ వస్తున్నారు, నేరుగా చిరు వ్యాపారస్తులు వస్తున్నారు. మనం చేస్తున్నటువంటి ప్రచారం ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ప్రచారం చేస్తున్న ప్రధాన ఉద్దేశం మీ అందరికీ తెలియపరచాలనే ఉద్దేశంతో మరలా ఒకసారి మీ అందరితో మాట్లాడుతున్నందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. ఈ ప్రచారం ముఖ్య ఉద్దేశం, రాపోలు నిర్మలా నరసింహ అనే వ్యక్తి పద్మశాలి కాబట్టి పద్మశాలీల గురించే ఈ ప్రచారం చేస్తున్నాడు అని అనుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే చేనేత పరిశ్రమలో పద్మశాలీలతో పాటు గౌడ్సు, రెడ్డీసు, యాదవులు, రజకులు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఇలా అందరికందరూ పనిచేస్తున్న సందర్భం మీ దృష్టికి తీసుకువస్తున్నాను. మన రామన్నపేట మండలంలో సిరిపుర గ్రామంతో పాటు వెల్లంకి, బోగారం, ఇంద్రపాల్ నగరం, రామన్నపేట, నీర్నామ్ల, జనంపల్లి ఇలా పలు గ్రామాల్లో కూడా చేనేత పరిశ్రమపై వందలాది కుటుంబాలు జీవిస్తున్న సందర్భం మీ అందరికీ తెలియపరుస్తున్నాను. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్ వీవర్సు నకరేకల్, కట్టంగూరు, ఈదులూరు, పరడ, నెమ్మాను, నేరడ, గుండాల మండలం, ఆత్మకూరు మండలం, మోత్కూరు మండలం, అలాగే రాజాపేట, జనగాం, ఆలేరు ఇలా పలు ప్రాంతాల్లోని గ్రామాలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నటువంటి సందర్భం కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. సిరిపుర గ్రామంలో 1950లోనే చేనేత సహకార సంఘం 18 గ్రామాలతోని ఆ రోజుల్లోనూ ఆవిర్భావం జరగడం చాలా సంతోషం. మరి అలాగే విజయవాడ హైవేకి కేవలం 6 కిలోమీటర్ల ఉన్న దూరంలో ఉన్న సిరిపుర గ్రామాన్ని ముందు రోజుల్లో చేనేత పర్యాటక కేంద్రంగా అభివృద్ధి పరుచుకుంటే ఇంకా చాలామందికి ఉపాధి అవకాశాలు వస్తాయి. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నటువంటి ఉత్పత్తులు బెడ్షీట్సు, మస్రెస్డ్ చీరలు, ఫ్యాబ్రిక్స్, డ్రెస్ మెటీరియల్స్ ఇలా అందమైన చేనేత వస్త్రాలు తయారవుతున్నటువంటి విషయాన్ని మారుతున్న కాలానికి అనుగుణంగా వస్తున్నటువంటి టెక్నాలజీని యూజ్ చేసుకొని మన దేశానికి ప్రపంచ స్థాయిలో ఈ యొక్క ప్రాంతాన్ని మనం తీసుకుపోగలిగితే ముందు రోజుల్లో చాలామంది జనాలు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడైతే ఒక ప్రాంతానికి ప్రజలు రావడం మొదలు పెడతారో ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతూ కేవలం చేనేత పరిశ్రమనే కాకుండా అన్ని పరిశ్రమలు కూడా, అన్ని వ్యాపారాలు కూడా వృద్ధి చెందే అవకాశం స్పష్టంగా ఉన్నది. కాబట్టి ఈ ప్రయత్నాన్ని చేయడం అనేది జరుగుతుంది. ఈ ప్రయత్నం ఒక 4 సంవత్సరాల విజన్తోనే ముందుకు తీసుకుపోవాలనుకున్నటువంటి మంచి సంకల్పంలో వీరందరూ కూడా భాగస్వాములు కావాలి. ఈ ప్రాంతం నుండి చాలామంది పెద్ద పెద్ద స్థాయిలోకి పోయిన వ్యక్తులు కూడా ఉండడం చాలా సంతోషం. మీరు ఎంత పెద్ద స్థాయికి పోయినా, ఎక్కడికి పోయినా మన ప్రాంతంలో ఉన్నటువంటి చేనేత పరిశ్రమ గురించి మీ ఆఫీసుల్లో, సభలు, సమావేశాల్లో లేకపోతే మీ పరిచయస్తులకు చెప్తే మీ మాట మీద వారు కూడా ఇక్కడికి రావడం, ఇక్కడ జరుగుతున్నటువంటి ఉత్పత్తులను చూడడం, కొనుగోలు చేయడం, అదే సందర్భంలో వారికి నచ్చితే వారి బంధుమిత్రులకు, వారి శ్రేయోభిలాషులకు, వారి పరిచయస్తులకు కూడా చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ మంచి సంకల్పంలో భాగస్వాములు కావాలి. ఎందుకంటే చాలామంది గ్రామాల్లో ఉపాధి అవకాశాలు లేకుండా పట్టణ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ చాలని జీతాలతో ఇండ్ల కిరాయిలు కూడా కట్టలేని పరిస్థితులలో దౌర్భాగ్యమైన జీవితాలు గడుపుతున్న కుటుంబాలను చాలా చూశాము. మరి మన ప్రాంతంలోనే ఈ పరిశ్రమ అభివృద్ధి చెందితే, ఎందుకంటే మన ప్రాంతంలో వ్యవసాయం తర్వాత ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నటువంటి పరిశ్రమ చేనేత పరిశ్రమ. ఈ పరిశ్రమని ముందు రోజుల్లో ఇంకా పెద్ద స్థాయికి తీసుకుపోయే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే పెద్ద స్థాయికి వెళ్తుందో ఇంకా ఎక్కువ మందికి కూడా ఉపాధి అవకాశాలు దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ మంచి సంకల్పంలో పాల్గొని అందరూ కూడా
సిరిపురం చేనేత వస్త్రాల ఉత్పత్తి కేంద్రం సక్సెస్ అయ్యేదాకా, ఈ ప్రాంతానికి ప్రజలు వచ్చేదాకా మీరందరూ కూడా మీ పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటూ, మీ రాపోలు నిర్మలా నరసింహనేత, మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ సిరిపురం, తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి. నమస్కారం.